శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఏలూరు జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం ఆకాంక్షించారు. ఆదివారం ముసునూరు మండలం బల్లె రామలింగేశ్వర స్వామి పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెంచేసి ఉన్న రాట్నాలమ్మ తల్లి అమ్మవారిని వారి కుటుంబ సభ్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం మాట్లాడుతూ, బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన అనంతరం ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని, దీనిలో భాగంగా ఆదివారం రాట్నాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎన్ కృష్ణారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏఆర్ నారాయణ, కేదారి, అమర్ శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది బైగాని రంగారావు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. कृष्णादेवस्याः वंशी कृष्णादेवस्याः सह कुटुम्बानां सयमानिमानुष्यगोत्रोद्भवस्य परिवारगोत्रोद्भवस्य అందరికీ నమస్కారం. ఈ నెల 26వ తారీఖున ఏలూరు బార్ అసోసియేషన్ లో జరిగిన ఎన్నికల్లో నేను ప్రెసిడెంట్ గా ఎన్నికటం జరిగింది. ఈ రోజున బైగాన్ రంగారావు గారు ఆధ్వర్యంలో బలివే మరియు రాట్నాలమ్మ తల్లి దగ్గరికి నేను, నాతో పాటు మా జిల్లా కోర్టు సిపిలైన నారాయణ గారు, అమర్ శ్రీనివాస్ గారు, రాజశేఖర్ గారు, కేదార్ గారు మరియు ఎన్నికైన కొంతమంది సభ్యులతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఈ సంవత్సరం జిల్లా కోర్టుకి ఒక ప్రత్యేకత ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా కోర్టు పెట్టి, ఏలూరులో జిల్లా కోర్టు పెట్టి ఈ రోజుకి ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు నిండాయి. అది పునస్కరించుకుని మేము ఘనంగా ఈ కార్యక్రమం చేయాలని, శతాబ్ది ఉత్సవాలు జరిపించాలని నిర్ణయించడం జరిగింది. ఇదంతా మేము మా సభ్యులందరి సహకారంతో మరియు న్యాయమూర్తులు సహకారంతో, అమ్మవారి ఆశీస్సులతో జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం.